నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ నందు ప్రారంభమైన రోటరీ క్లబ్ మాసోత్సవాలు। జంగారెడ్డిగూడెంలోని డీసీసీబీ కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగిన విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠ మహాసభ। వాయకుంట్ల ఆశ్రమ పీఠాధిపతి రామడుగు నరసింహాచార్యులకు ఘన సన్మానం। వాడవాడలో ఘనంగా జరిగిన దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన వివిధ పార్టీల నాయకులు। వైఎస్ఆర్ జ్ఞాపకార్థం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు చీరలు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ మండవలి విజయసారథి। జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ సెంటర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసిన డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు। దివంగత ముఖ్యమంత్రి ఏడుగురు సందింటి రాజశేఖర్ రెడ్డి 3వ వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా జరిగాయి। జంగారెడ్డిగూడెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సెంటర్ టాక్సీ స్టాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి, హరిజనపేటలోను పాత బస్టాండ్, గంగానమ్మ ఆలయం వద్ద, డిఎస్పీ ఆఫీస్ రోడ్, లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలదండలను వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చనమాల శ్రీను, పాములపర్తి శ్రీను, కుక్కల ధర్మరాజు, కామన రంగ, ముప్పిడి అంజి, కనమత రెడ్డి, బాబురావు, షరీఫ్, ఆది విష్ణు, భాష, కాగితాల రామారావు, రాజా, సాసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు। పట్టణంలో భారీ ప్రదర్శన చేశారు। ఈ సందర్భంగా చనమల శ్రీను, కుక్కల ధర్మరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిటీ న్యూస్తో పేర్కొన్నారు। ఈరోజు జంగారెడ్డి మండలంలో రాజశేఖర రెడ్డి గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి వాడవాడలో కానీ అలాగే ముందు మన జంగారెడ్డి పట్టణంలో కానీ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి మరి ఆయన వర్ధంతి ఘనంగా జరుపుకున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మండలంలో కానీ కార్యకర్తల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం। జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి మెయిన్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు। మాజీ ఎంపీటీసీ సత్రం లక్ష్మణరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్కు శ్రద్ధాంజలి ఘటించారు। ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడారు। అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎండి జాషల్లా బేగ్, చనమల గంటారావు, షేక్ పెద్ద మీరాసాహెబ్, పవ్లా గంగాధర్రావు, వీరంకి సత్యబాబు, వాపోలు వెంకట్రావు తదితరులు రాజశేఖర్ రెడ్డికి పూలదండలను వేశారు। జంగారెడ్డిగూడెంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ క్లబ్ భావితరముల మాసోత్సవములు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి। రోటరీ క్లబ్ అధ్యక్షులు చావా రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా చదరంగం పోటీలు నిర్వహించారు। జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోరా నాగేశ్వరరావు చదరంగ పోటీలను ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి జిఏ ప్రసాద్, క్లబ్ సభ్యులు పాలపత్తి శ్రీనివాస్, టీవీఏ తారకం, రంగయ్య, నాగమౌళి తదితరులు పాల్గొన్నారు। ఈ నెల 7వ తేదీన జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు యువతపై స్వామి వివేకానంద ప్రభావం అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్లుగా రమేష్ బాబు తెలిపారు। 7వ తారీఖున శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకి ఎస్ఏ రైటింగ్ ప్రోగ్రాము యువతపై స్వామి వివేకానందుని యొక్క ప్రభావం జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో బాయ్స్ మధ్యాహ్నం 2 గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుంది। దీనికి కూడా విద్యార్థులందరూ కూడా 8, 9, 10 తరగతుల్లో విద్యార్థులు మాత్రమే, ప్రతి హై స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుతున్నాం। ఇవాళ కార్యక్రమానికి చాలామంది రొటేరియన్స్ అదేవిధంగా పెద్దలు వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు। ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు రొటేరియన్స్ అందరికీ కూడా
అదేవిధంగా గ్రామస్తులకు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు రావడానికి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి మండవల్లి విజయసారథి ఆధ్వర్యంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 3వ వర్ధంతి నిర్వహించారు. డీసీసీ అధికార ప్రతినిధి మేకా ఈశ్వరయ్య, సొసైటీ మాజీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలినాటి బాబ్జీ, తీడా మహేష్, తల్లాడి దిలీప్ కుమార్, వందనపు వెంకటేశ్వరరావు, షేక్స్ సలీం రెడ్డి, మద్దాల ప్రసాద్, గౌతు సత్యేంద్ర, మద్దాల ప్రసాద్, వసంతాటి మంగరాజు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ భోగరాజు శ్రీహరి తదితరులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలదండలను వేశారు. మాజీ సీనియర్ వార్డు మెంబర్ ధూపం వెలిగించారు. పూలతో శ్రద్ధాంజలి గడించారు. సోంబాబు అధ్యక్షతన వైఎస్ఆర్ జ్ఞాపకార్థం పేద, వృద్ధ, వితంతు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిమి సత్యనారాయణ సిటీ న్యూస్తో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 3వ వర్ధంతి సభ సందర్భంగా ఈ రోజున మన క్యాంప్ ఆఫీస్ నుండి ఏర్పాటు చేసుకోవడం మనకి ఎంతో ఘనంగా ఉంది. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు పోయి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి మనం మరువలేని నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన పేదల పాలిట, అట్లాగే రైతుల పాలిట, అట్లాగే మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన టైంలో మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందంటే అన్ని రంగాల్లో కూడా మనం అందరూ కళ్ళారా చూసి అనిపించిన వాళ్ళమే. మరి ఈ రోజున ఆయన వర్ధంతి జరుపుకోవటం బాధాకరమైనప్పటికీ కూడా దాన్ని మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఈ రోజున ఇక్కడ మన గ్రామంలో కొందరికి చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి మనందరం జంగారెడ్డిగూడెం మండలం ముప్పినవారిగూడెం గ్రామంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ విగ్రహానికి, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, దివంగత వైఎస్ఆర్ నాయకులు కుక్కల సుబ్బారావుల విగ్రహానికి పూలదండలను వేశారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు కుక్కల సోమరాజు, మేకరబోయిన వెంకటేశ్వరరావు, కుక్కల నాగరాజు, పంపన నాగరాజు, పంపన కృష్ణ, జుత్తుగ గోపి, కుమ్మరపల్లి నాగేశ్వరరావు, రాసబోలు వెంకటేశ్వరరావు, బందెల స్వామి తదితరులు పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ ఒక్కడేనంటూ పలువురు వక్తలు ప్రసంగించారు. జంగారెడ్డిగూడెంలోని పాత బస్టాండ్ సెంటర్ నందు జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు పూలదండలు వేసి ఆదివారం నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలను వేశారు. ఈ కార్యక్రమంలో ఉక్కుర్తి దుర్గారావు, చిటికెల అచ్చిరాజు, చింతకాయల దేవుడు, పేరిచెర్ల నారాయణరాజు, ఆదివీర వెంకట్రావు, షేక్ సలీం, అహ్మద్, వీర్రాజు, వాసా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లుగా డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు తెలియజేశారు. ఆనాటి స్మృతులను నెమరవేసుకున్నారు. రాజీవ్పల్లి బాట కార్యక్రమంగా జంగారెడ్డిగూడెం వచ్చినప్పుడు ఆయన అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున 100 పడకల ఆసుపత్రిని నిర్మించామంటే మరి ఆయన ఇచ్చింది. అలాగే మరి గ్రామం అభివృద్ధి కోసం మరి రోడ్లు విశాలం చేసి మరి రోజున జంగాడం పంచాయతీని పట్టణంగా రూపొందించారంటే మరి రాజశేఖర రెడ్డి గారి కృషి మొత్తం అంతా అని చెప్పి మీ అందరికీ తెలుసు. అలాగే ఇందిరమ్మ బాటలో ఇందిరమ్మ ఆశయాలని నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి కూడా మరి ఇల్లు కట్టించాలని మంచి ఉద్దేశంతో మరి ఆయన ఇందిరమ్మ పథకంలో భాగంగా మరి జంగారెడ్డిగూడెంలో మరి 3000
ఇళ్లకు పైగా స్థలాలు ఇవ్వడానికి మరి ఆయన హయాంలో శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అప్పట్లో ఎలక్షన్ ముందు 800 ఇల్లు మరి రైతులు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. మిగతా సుమారు 2000 ఇల్లు వరకు కూడా ఆ రోజున అధికారుల సమక్షంలోనే స్లిప్లు ఇవ్వడం జరిగింది. ఇళ్ల స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి ఏ కారణాలు జరిగాయో మరి తెలియదు. కానీ మరి అధికారులు అలసత్వం అవనాయండి, మరి ఎవరు ఇబ్బందులు అవనాయండి. ఆ కార్యక్రమం ఆగిపోయి ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి చాలామంది మహిళలు ఎంతోమంది ఆశ పెట్టుకొని ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పేసి మరి వాళ్ళు కన్నీళ్లతో మరి ఎదురు చూస్తున్నారు. మరి వారికి మేము ఇచ్చిన వాగ్దానాన్ని మేము స్లిప్పులు ఇచ్చి స్థలాలు కూడా చూపించి కూడా మరి వారికి ఆ స్థలాలు కేటాయించని పరిస్థితి మరి పరిస్థితి మరి ఏర్పడింది. అది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. మరి ఎమ్మెల్యే రాజేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు తప్పకుండా మనం ఆ స్థలాలు కేటాయించాలి. వాళ్ళందరికీ ఆశ చూపించాం, స్థలాలు కూడా చూపించాం. మరి ఆయన కూడా ఈ విషయంలో మరి సహకరించి తొందరలోనే ఇళ్ల స్థలాలు కూడా అందరికీ మరి కేటాయించే ఏర్పాటు మరి చేయించామని చెప్పి మరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మరి గతంలో రాజశేఖర్ గారు మరి 2009లో మరి కాంగ్రెస్ నాయకులు మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు అందరం కలిపి జంగారెడ్డిగూడెం తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ బోర్ల మీద ఆధారపడుతుంది. కరెంట్ లేనప్పుడేమో ఎవరికి వాటర్ లేదన్న ఉద్దేశం మీద పక్కనే ఉన్న ఎర్రకాలువ జలాశయం నుండి మరి వాటర్ తెచ్చే కార్యక్రమాన్ని ఆ రోజునే మరి ఆయనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మరి అలాగే మన ఆర్ఎన్బి రోడ్డు, అశ్వరాపేట రోడ్డు కూడా మరి వైండింగ్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలను కూడా మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రాజేష్ గారు మరి ఎమ్మెల్యేగా ఉన్న ఈ సమయంలో అయినా శాంక్షన్ అవ్వడం ఇదంతా కూడా అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి చేసిన కృషి అని చెప్పుకో తప్పదు. మరి ఈ 3 సంవత్సరాలైనా సరే ఆయన స్మృతుల్ని మరి మర్చిపోలేకపోతున్నాం. ఆయన ఉన్న సమయంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఆయన ఇప్పుడు కూడా అయినట్టు కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడే. మేము ఈరోజు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఆయన అడుగుజాడల్లోనే మరి మేము చూస్తున్నాం. మరి ఆయన వేరే పార్టీకి చెందిన వ్యక్తి కాదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తూ ఆయన ఘనంగా మరి ఈ రోజున పాతపక్షాన్ని నివాళులు అర్పిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలోని 3 రోడ్ల జంక్షన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి ఆ గ్రామ మాజీ సర్పంచ్ పోల్నాటి ప్రభాకర్ పూలదండలు వేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కలపాల నడిపియ్య, కొమ్ముకూరి బాలయ్య, ఎడ్లపల్లి రాంబాబు, తగరం కుటుంబరావు, ఎడ్లపల్లి సుబ్బారావు తదితరుల ఆధ్వర్యంలో 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జొన్నకుటి శ్రీను, మన్నెల్లి చంద్రయ్య, ఎడ్లపల్లి పండు, వసంతాటి రాంబాబు, పింగుల నాగేశ్వరరావు, తడికెల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోల్నాటి ప్రభాకర్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పథకాలను కొనియాడారు. అదేవిధంగా అక్కంపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేరువేరుగా రాజశేఖర్ రెడ్డి 3వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలదండలతో నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూజలను చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ కాసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరేపల్లి గంగారావు, నొలకాని సూరిబాబు, గంధం గోపాలకృష్ణ తదితరులు పాల్గొనగా ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఆజేటి రామకృష్ణ మిఠాయిలను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మధ్యాహ్నపు రామకృష్ణ, ఆకుల దుర్గారావు, నొలకాని మధుబాబు నాయుడు, మల్లాబత్తుల నరసింహస్వామి, బాలం సూర్యచంద్రం, పింగుల శ్రీను, మండేల నాగార్జున తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని మంగిశెట్టిగూడెం గ్రామంలో దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి ఆదివారం నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలదండలను వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంగిశెట్టిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ చీదరాల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్కు నివాళులు తెలియజేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరిగంటి రామ్మోహన్, రామారావు, నులకాని వెంకట సుబ్బారావు, ఘంటసాల ప్రభాకర్, నల్ల గోపి, వెంకటేష్, పసుపులేటి ప్రసాద్ తదితరులు మహానేతకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అలాగే లక్కవరం పోలీస్ స్టేషన్ సెంటర్లో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పులిహోర ప్యాకెట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిసిన సత్యనారాయణ, వెంకట్రావు, బాకి శ్రీను, సరగడ చంద్రరావు,
కంబపు రాంబాబు, నిమ్మ గురునాథరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేశారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పేరంపేట, పంగిడిగూడెం గ్రామాలలో దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పేరంపేట గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఈర్ల శ్రీనివాసరెడ్డి, కోలగట్ల సత్తిరెడ్డి, పైడిమల్ల శ్రీనివాసరావు, చెన్ను వెంకటేశ్వరరావు, జంగా కమలారెడ్డి, కటారి వీర్రాజు, గోవి శ్రీనివాసరెడ్డి, పెనుమాకల దుర్గయ్య, కె బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పంగిడిగూడెం గ్రామంలో సింహాద్రి సన్ముఖరెడ్డి, దాట్ల నానిబాబు, కొప్పుల ప్రసాద్ రెడ్డి, జె శ్రీనివాసరెడ్డి, వర్మ, ఏ వీరస్వామి, కె రవిచంద్రారెడ్డి, మాండ్రు చంద్రారావు, కె కుటుంబరావు, బాలవర్ధన్, వి వెంకట్, ఏ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని శేషాద్రి నగర్లో ఉన్న జ్యోత్స్న భవనం నందు ఆహార లోపం కలిగిన చిన్నారులకు చౌక డిపో అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఆహారాన్ని ఆదివారం అందించారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి మధ్యాహ్న భోజన సదుపాయాన్ని రంగా అనే చిరు వ్యాపారి చేస్తున్నట్లుగా చెప్పారు. జ్యోత్స్న సంస్థ అధ్యక్షులు కాకి మల్లికార్జునరావు, కార్యదర్శి కాటేపల్లి రుద్రయ్య, సునీత, రవీంద్రారెడ్డి, కిషోర్, వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల చౌక డిపో అసోసియేషన్ అధ్యక్షులు పాపారావు, మాజీ అధ్యక్షులు అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. చౌక డిపో నిర్వహణలో వచ్చిన లాభంలో కొంత భాగాన్ని పౌష్టికాహారం లోపం కలిగిన చిన్నారులకు న్యూట్రిషన్ సదుపాయాన్ని అందిస్తున్నట్లుగా డీలర్స్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలోని రాజుల కాలనీ నందు డిసిసిబి కళ్యాణ మండపం నందు విశ్వ బ్రాహ్మణ ధర్మ పీఠం మహాసభ ఆదివారం వైభవేత్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠ గౌరవ అధ్యక్షులు వామకుంట్ల ఆశ్రమ పీఠాధిపతి రామడుగు నరసింహాచార్యులను జంగారెడ్డిగూడెం నాయకులు ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ కొండపల్లి కేసుబాబు, చిట్రోజు, తాతాజీ, సాలువా, మెమొంటోలతో సత్కరించారు. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు ఎస్ రూపాదేవి నరసింహాచార్యులను గంధం, తిలకం, పన్నీరులతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి పురోహిత శిఖామణి వ్యాఖ్యాన భారతి స్వాములపల్లి చిరంజీవాచార్యులు అధ్యక్షత వహించారు. ప్రధాన అతిథిగా విజయరత్న పుసులూరి బ్రహ్మానందాచారి, గౌరవ అతిథిగా లాలుకోట వెంకటాచారి, సోపింటి చంద్రశేఖాచారి, చెరువుగట్టు రామాచార్యులు, యార్రోజు లక్ష్మణాచార్యులు, ధోరణాల స్వామినాథరావు, కొల్లోజు కనకాచారి, పుల్లుల స్వామిశేఖరాచారి, మంచి సూర్యచంద్రం తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వ బ్రాహ్మణులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. విశ్వకర్మ ప్రాముఖ్యతను నరసింహాచార్యులు వివరించారు. బ్రహ్మాండమైనటువంటి ఒక విగ్రహమైన వెంకటేశ్వరమైన అలంకారానికి హస్తగిష్టమైనటువంటి వచ్చ వైడూర్య మరకట మాణిక్య గోమేధిక పుష్ట నీల ప్రవాహ ముచ్చ పగడాలతో కూడినటువంటి నవరత్నాల యొక్క అలంకారాలు తయారు చేసి ఉండడం. ఎక్కడ చూసినా ఏ దేవాలయం చూసినా గంట లేని దేవాలయం ఉండదు, బడుగు లేని దేవాలయం ఉండదు, విగ్రహం లేని దేవాలయం ఉండదు, శిల్పం లేని దేవాలయం ఉండదు, అలంకారం లేని దేవాలయం ఉండదు. అందుకనే ఐదు మూతి ముందుకుంటే ఆంజనేయుడు, పిల్లలు ఉంటే కృష్ణుడు, కోరలు ఉంటే రాముడే తప్ప సర్వదేవ నమస్కారం ఇస్తాగా ప్రతిగచ్చాయే మీరు కూడా అంగీకరిస్తారా? అందరూ కూడా ఇష్టంతో భగవానికి అందరూ చేతులెత్తి ఒక్కసారి నమస్కారం చేయండి. ఇలా ఇలా ఇలా
అలాగే గంగ, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర నదులు. జంగారెడ్డిగూడెంలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత 100 పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగికి ఏ పాజిటివ్ రక్తం అవసరం కాగా పవన్ కళ్యాణ్ అభిమాని స్వరూప్ రక్తదానాన్ని చేశారు. అనంతరం మదర్ తెరిసా విగ్రహానికి చిరంజీవి అభిమానులు మేక ఈశ్వరయ్య, మద్దాల ప్రసాద్, అచ్యుత శ్రీనివాస్ పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ ను కత్తిరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అధ్యక్షులు వసంతాటి మంగరాజు, కందూరి వెంకట్రావు, వలవల తాతాజీ, గౌతు సత్యేంద్ర, దున్నా శివ, బొబ్బిలి సోమయ్య, కొత్తూరు చిన్న, గెడ్డపు గిరిప్రసాద్, ఆర్ దుర్గాప్రసాద్, కోనేటి నాగార్జున, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పేరంపేట గ్రామంలోని పడమర వీధిలో దివంగత నేత వైఎస్ఆర్ 3వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఆ గ్రామ మాజీ సర్పంచ్ కటారి వీర్రాజు, చిన్న వెంకటేశ్వరరావు, గడ్డం వీరారెడ్డి, కటారి వెంకటేశ్వరరావు, యువజన నాయకులు కటారి సీతారాం, కంకిపాటి నరసింహం, పంది సత్యనారాయణ, గంగరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం మండలంలోని పుట్లగట్లగూడెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 3వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలదండలను వేసి ఘన నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా 60 మందికి చీరలు, మగవారికి పంచి, కండువాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ముప్పిడి శ్రీను, మండల నగర పంచాయతీ అధ్యక్షులు గూడపాటి రాధాకృష్ణ, చనమల శ్రీను, పాములపర్తి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు. ఈ కార్యక్రమంలో వామిశెట్టి నాగేంద్ర కుమార్, గంగుల సుబ్బారావు, తోట ప్రసాద్, వామిశెట్టి పద్మరాజు, వామిశెట్టి సత్యనారాయణ, సత్తిబాబు, పారేపల్లి కృష్ణ, పల్లి అన్నవరం, రంగు రామ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి జిల్లా ఎంపీటీసీల ఛాంబర్ మాజీ అధ్యక్షులు పోల్నాటి బాబ్జీ పూలదండలను వేశారు. ఈ కార్యక్రమంలో నాని, పోల్నాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులలో రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయుడిగా అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందారని బాబ్జీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామం నందు ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జంగారెడ్డిగూడెం ఎస్ఐ విశ్వం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు వజ్రకిరణ్, సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బేతాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రాంబాబు, వజ్రకిరణ్ వేగవరం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ యూత్ సభ్యులు చిట్టూరి బాలకృష్ణ, బురుగు హరి, మందపాటి శ్రీనివాస్, దారా రాంబాబు, విశ్వేశ్వరరావు